హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐఎమ్ ఎస్ మెకానిక్ భాషా ఫ్రమ్ నెల్లూరు. ఈరోజు మా వర్క్షాప్లో అయితే మేము ఈ స్ప్లెండర్ వెహికల్కి జనరల్ సర్వీస్ అయితే చేస్తున్నాము. యాక్చువల్గా ఈ స్ప్లెండర్ వెహికల్ వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ ఉందండి. సో ఆయన అయితే వీడియోస్ చూసి జనరల్ సర్వీస్ చేయించుకుందాం అని చెప్పేసి అయితే బైక్ అయితే తీసుకొచ్చారు మన దగ్గరికి. సో కస్టమర్ ఏంటంటే చెప్పిన మేజర్ కంప్లైంట్, బ్రేక్ వేసినప్పుడు కీస్ అని చెప్పేసి సౌండ్ అయితే వస్తుంది అని చెప్పారు. సో మనం చెక్ చేసాము, బ్రేక్ షూస్ అయితే బాగానే ఉన్నాయి. సో ఆ సౌండ్ అనేది డ్రమ్ నుంచి వస్తుంది. సో అందుకని చెప్పేసి బ్యాక్ వీల్ అయితే కంప్లీట్గా ఓపెన్ చేసాము. సో అక్కడ లోపల డ్రమ్ అనేది క్లీన్ చేసుకొని సేమ్ అవే బ్రేక్ షూస్ అనేది రీప్లేస్ చేసాము. కాకపోతే డ్రమ్ రబ్బర్స్ అనేవి కొంచెము డ్యామేజ్ అయి ఉన్నాయి. సో దానివల్ల మనము వెనకాల ఉండే డ్రమ్ రబ్బర్స్ అయితే చేంజ్ అయితే చేసేసాము. అండ్ మోస్ట్లీ జనరల్ సర్వీస్లో స్పేర్ పార్ట్స్ అనేవి వాటినే యూజ్ చేసుకోవచ్చు. జనరల్ సర్వీస్ అంటే ఏంటి, రెగ్యులర్గా ఉండే నట్స్ బోల్ట్స్ టైట్ చేసుకోవడము, అదేవిధంగా ఇంజిన్ ఆయిల్ గేజ్కి చెక్ చేసుకోవడము, ఇన్ కేసు ఇంజిన్ ఆయిల్ బాగాలేకపోతే ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసుకోవడము, అదేవిధంగా బ్రేక్ షూస్ అది అడ్జస్ట్మెంట్ కరెక్ట్గా ఉందో అది చెక్ చేసుకోవడం, బాగుంటే అడ్జస్ట్మెంట్ చేయడము, లేకపోతే కొత్త బ్రేక్ షూస్ వేసుకోవడము, అదేవిధంగా చైన్ అడ్జస్ట్మెంట్ అనేది ఎలా ఉంది, కరెక్ట్గా ఉందా లేదా, లూజ్గా ఉందా టైట్గా ఉందా. ఇన్ కేస్ లూజ్గా ఉంటే కొంచెం టైట్ చేసుకోవాలి, టైట్గా ఉంటే కొంచెం లూజ్ చేసుకోవాలి. మ్యాక్సిమం చైన్ టైట్ అవ్వదు, లూజ్ అయితే అవుతూ ఉంటుంది. సో దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని కరెక్ట్గా మనకి ఎంత లెవెల్లో కావాలో అంతే లెవెల్గా పెట్టుకోవాలి. సో అదేవిధంగా కార్పొరేటర్ క్లీనింగ్ కానివ్వండి, అదేవిధంగా ఆయిలింగ్, గ్రీజింగ్, ఇవన్నీ కూడా జనరల్ సర్వీస్లో ఇన్ పార్ట్గా చేసుకున్నామంటే మనకి బైక్ అనేది మేజర్ ఇష్యూస్ రాకుండా చూసుకోవచ్చు. జనరల్ సర్వీసెస్ ఏంటంటే మేజర్ ఇష్యూస్ రాకుండా ప్రివెన్షన్ లాంటిది అనమాట. సో దీనికి బ్రేక్ షూస్ అనేవి మంచిగా ఉన్నాయి. సో అడ్జస్ట్మెంట్ చేస్తున్నాము. బ్యాక్ పోర్షన్ అంతా కూడా కంప్లీట్గా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి చైన్ స్పాకెట్స్ దగ్గరికి రావాలి. ఎందుకంటే ఈ చైన్ స్పాకెట్స్ దగ్గర ఫ్రంట్ స్పాకెట్ దగ్గర ఆయిల్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోయింది. ఎందుకంటే అక్కడ కట్ రబ్బర్ వస్తుంది, దాని నుంచి ఆయిల్ అనేది లీక్ అయిపోయి కంప్లీట్గా ఆయిల్ అక్కడ స్టోర్ అయిపోయింది. దాని వీడియో నేను షార్ట్లో అయితే అప్లోడ్ చేశాను, వీలైతే చూసేయండి. సో దీనికి ఇప్పుడు ఆ చైన్ అడ్జస్ట్మెంట్ కూడా అయిపోయింది. దీనికి కొంచెం గ్రీజింగ్ చేసేసి లేకపోతే ఆయిలింగ్ చేసేసి అండ్ చైన్ కవర్స్ కూడా మనం దీనికి ఇన్స్టాలేషన్ చేసామంటే కంప్లీట్గా ఈ బైక్ది జనరల్ సర్వీస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ దీనికి వాటర్ వాష్ అయిపోయింది, ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేసేసాము, అదేవిధంగా బ్యాక్ డ్రమ్ రబ్బర్స్ చేంజ్ చేసాము, బ్రేక్ షూస్ క్లీన్ చేసుకున్నాము, చైన్ అడ్జస్ట్మెంట్ చేసాము, ఆయిల్ గ్రీజింగ్ అయిపోయింది, నెట్స్ బోల్ట్ టైట్ చేసాము, అదేవిధంగా ఫ్రంట్ ఏదైతే స్పాకెట్ దగ్గర మడ్డీ ఆయిల్ ఉందో ఆయిల్ని క్లీన్ చేసేసాము. సో కంప్లీట్గా జనరల్ సర్వీస్ అయితే కంప్లీట్ అయిపోయింది. వన్స్ దీనికి మొత్తం అంతా కూడా ఫిక్స్ చేసేసి కస్టమర్కి డెలివరీ అయితే ఇచ్చేయాలి. అండ్ కస్టమర్ కూడా హ్యాపీ. గుర్తుపెట్టుకోండి, జనరల్ సర్వీస్ అనేది రెగ్యులర్గా చేస్తూ ఉండండి. అప్పుడు మాత్రమే మేజర్ ఇష్యూస్ రాకుండా బైక్కి మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీని జనరల్ ఇష్యూస్ ఉన్నాయంటే మనకి స్టార్టింగ్లో తెలిసిపోతుంది, దాన్ని అప్పుడే మనం దాన్ని రిపేర్ చేసుకొని సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ చైన్ గార్డ్స్ వేసిన తర్వాత బండి అవుట్లుక్ అయితే ఇది. చాలామంది మన షాప్ అడ్రస్ కూడా అడుగుతున్నారు. మన షాప్ అడ్రస్ వచ్చేసి హోటల్ రియాజ్ ఆపోజిట్ బాబు ఆటో వర్క్స్ నెల్లూరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.